రేణుగుంట దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డి చేశావు, చివరకు మా హోటల్ కూడా పిహెచ్డి నేర్చుకున్నావు. అది ఏంటా పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్దది. ఆఖరాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్ సూరత్ లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు. కానీ నువ్వు పిహెచ్డీలో చేసినటువంటి ఘనత ఎవరు చేయలేదు తల్లి. నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు, ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రబాబు ప్రసాద్ రెడ్డి గారు. ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు, మొహం అంతా ఇప్పుడు రికాలేషన్స్ పడున్నాడు. అతన్ని 4 నిమిషాలు పెడుతున్నట్టు ఉంది. అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాజుని, అనవసరంగా గొంతు తెచ్చుకున్నాను ప్రభాకర్ రెడ్డి. అతను బాగలేడు. నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా చనిపోతావు, బయటన్నా ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా, జాగ్రత్తగా ఉండు. ఆ రాత్రిలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర 1000 కోట్లు ఆస్తులు ఉన్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలున్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయిన ప్రభాకర్ రెడ్డి నువ్వు. మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చేటప్పుడు నా పరిచయం మీకు అవసరమని నేనెవరో చెప్పాలనుకుంటున్నాను. మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా, నా చదువు అంతా తిరుపతిలో జరిగింది. అక్కడి నుంచి నేను నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి అయితే కోడలుగా వెళ్లారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది. అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని వివాహమాడడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది. దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మందికి నిలువ నీడనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా కుటుంబ సభ్యుల అనుమతితో, నా అత్తగారింటి అనుమతితో, నా బిడ్డల అనుమతితో 2వ వివాహం చేసుకోవడం జరిగింది. నేను మీ ఆడపడుచుగా, మీ బిడ్డగా మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి నేనెవరో మీకు పరిచయం చేసుకునే బాధ్యత నాకుంది కాబట్టి నేను ఈ విషయం మీకు పరిచయం చేసుకుంటున్నాను.